అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఇప్పటికే ఫ్యాన్ పార్టీ నుంచి చాలా మంది నేతలు కూటమి గూటికి క్యూ కట్టారు. మిగిలిన ఆ కొద్ది మంది కూడా రేపో మాపో వెళ్లిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జిల్లాలకు జిల్లాలే ఖాళీ అయిపోతున్నాయి. అలాంటి జాబితాలో ఇప్పుడు విజయనగరం జిల్లా కూడా చేరబోతోంది. ఇంతకీ విజయనగరం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? జిల్లాలో ఫ్యాన్ పరిస్థితి ఏంటి? వాట్స్ ది స్టోరీ? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలు కావడంతో ఆ పార్టీకి కష్టాలు తప్పడం లేదు. పార్టీ నుంచి ఒక్కో నేత జారిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పక్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎక్కువ మంది వైసీపీ నేతలు కూటమిలోని పార్టీల వైపే మొగ్గు చూపుతున్నారనే టాక్ నడుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ కు అండగా నిలిచిన నేతలంతా ఇప్పుడు తలో దారి చూసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీలో చేరిపోయారు. పార్టీలో ఉన్న ఆ కొద్ది మంది కూడా మరికొద్ది రోజుల్లో సైకిల్ ఎక్కబోతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలో విజయనగరం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. టీడీపీకి కంచుకోటగా ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన నాటి నుంచి బలమైన శక్తిగా ఎదిగింది. అయితే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ హవాతో జిల్లాలో టీడీపీని వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. సీన్ కట్ చేస్తే 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో విజయనగరం జిల్లాలో గత ప్రభుత్వంలో మంత్రి పదవులు, కార్పొరేషన్ పదవులను అనుభవించిన నేతలిప్పుడు గడప దాటి బయటకు వచ్చే పరిస్థితి లేదు. జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది. దీంతో పార్టీ క్యాడర్ పూర్తిగా పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి నెలకొంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో పదవులను అనుభవించి నేతలు నేడు కనీసం కార్యకర్తలకు కూడా మొహం చూపించలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో వైసీపీ నేతలు ఇటీవలే ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీ కండువాలను కప్పుకున్నారు. ఇక సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత జిల్లాలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయం వైపు తరచూ చక్కర్లు కొడుతున్నారు. పార్టీ అధినేత పవన్ పిలుపు రావడమే ఆలస్యం. పార్టీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గ నేత అయిన బొత్స సత్యనారాయణ విశాఖపట్నం నుండి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా కొనసాగుతూ విశాఖ జిల్లాకే పరిమితమయ్యారు. దీంతో జిల్లాలో వైసీపీకి నేనున్నానంటూ ధైర్యం చెప్పే నాయకుడే కరువయ్యారు. ఇప్పుడే ఇలా ఉంటే సంక్రాంతి పండుగ తర్వాత జిల్లాలో ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం జనసేన పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారట. ఒకవేళ అలాంటి పరిణామాలే జరిగితే జిల్లాలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. జిల్లాలో మాజీ వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకు గాని క్యాడర్కి గాని కనీసం మొహం చూపించలేని పరిస్థితిలో ఉన్నారు. రానున్న రోజుల్లో తాజా మాజీలందరూ మూకుమ్మడిగా జనసేన పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. ఇదే జరిగితే జిల్లాలో వైసీపీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న నెల్లిమర్ల నియోజకవర్గంలో కేవలం ఒక్క మాజీ ఎమ్మెల్యే మాత్రమే వైసీపీలో ఉండగా మిగిలిన ద్వితీయ శ్రేణి నాయకులంతా ఇప్పటికే జనసేనలో చేరిపోయారు. ఇదే పరిస్థితిలో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్, అలాగే జీసీసీ స్పోర్ట్స్ చైర్మన్ అమలాపు భావన విక్రమ్ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన కండువా కప్పుకున్నారు. అలాగే మార్కెట్ యార్డ్ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాసరావు కూడా జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈయన దశాబ్దాల పాటు మాజీ ఎమ్మెల్యే కోలగట్లకు ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కోలగట్ల ఓడిపోవడంతో జనసేన దారి పట్టారు. ఇలా విజయనగరం అసెంబ్లీ పరిధిలో చాలా మంది నాయకులు పార్టీ మారేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు.
సంక్రాంతి తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మరోసారి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసుకున్నారు. సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో ఎవరుంటారు, ఎవరు పోతారో తెలియని పరిస్థితిలో ఉంది జగన్ పార్టీ. రానున్న రోజుల్లో పార్టీని నడిపించేవారు ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో వైసీపీకి మళ్లీ పూర్వ వైభవం వస్తుందా లేక పూర్తిగా కనుమరుగవుతుందా అనేది వేచి చూడాల్సిందే.